హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కేజీ చికెను, అర కేజీ బియ్యం, పలావ్కని ఇవన్నీ మెజర్మెంటు ఆ రెండింటికి కేజీ చికెను ఇలా బౌల్లో వేసుకొని కడిగి పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని ఉడకబెట్టుకోవాలి. శుభ్రంగాను హాఫ్ కేజీ బియ్యానికి కూడా మెజర్మెంట్ ఇవి. కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ముందు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టడం వల్ల అందులో చెడు అనేది క్రిములు అనేవి నశిస్తాయి. అందుకోసం ఉడకబెట్టుకుంటే మంచిదని నేను ఉడకబెడతాను. లవంగం చెక్క, కొబ్బరి పౌడరు ఇవన్నీ మిక్సీ పెట్టుకొని మెజర్మెంట్ గ్లాస్తో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇవన్నీ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పౌడరు అవన్నీ వేసుకున్నది అది కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా అన్నీ కట్ చేసి వాటి కోసం అని తయారు చేసుకున్న అన్నీ ఇలా అందులో వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అన్నీ. ఇంకా ఆ తర్వాత కొద్దిగా వేగిన చికెన్ ముక్కలు కూడా ఉడకబెట్టిని ఇలా వేసేసుకోవాలి. ఉడకబెడితే కొలెస్ట్రాల్ అంటూ అనేవి ఉండవు, అందులోనే ఆ వాటర్లో పోతాయి. ఉప్పు, కారం, పసుపు అన్నీ. కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి ఈ షేర్వాలో. మనకు షేర్వాలాగా కొద్దిగా పలచగా కావాలంటే కొద్దిగా ఉప్పు, కారం ఎక్కువ పడుతుంది చికెన్లో. ఇదిగో ఇలా వేసుకొని కలియబెట్టుకొని మూతబెట్టి సిమ్మ మీద మనం కూరను ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని అలా ఉడికే ముందు పైన ఆయిల్ తేలుతుంటుంది. ఉడికిందనటానికి మనకు తెలియాలంటే ఆయిల్ తేలే ముందు పుదీనా వేసేసుకోవాలి. పుదీనా వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అర కేజీ బియ్యం సాదా సీదా పలావ్ చేస్తానండి నేను. ఎక్కువ మసాలాలు తేను. ఒక టీ గ్లాసు శనగ నూనె, ఆ తర్వాత బటర్, వెనపూస, కొన్ని ఉల్లిగడ్డలు, లవంగం చెక్క, ఇలాచి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకంతే. సాదా సీదా పలావ్ అంటే ఇంకా ఇలాగే వేసుకోవాలి. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు 2. టమాటాలు నాటి వస్తున్నాయి కదండి, ఎర్రగా ఉన్నాయి. ఎంత చక్కగాను చూడండి, ఎర్ర షేడ్ వచ్చేసింది. అలా తయారు చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అవి కూడా వేయించుకొని వేసుకోవాలి. 1కి 2 వేసుకోవాలి. ఎందుకంటే పాత బియ్యానికి ఎసురు ఎక్కువ పడతాయండి, అందుకోసం అలా వేసుకోవాలి. కొత్త బియ్యం అయితే 1.5 వేసుకోవాలి. అది మనం చూసుకోవాలి ఎసురు అనేది. ఇలా వేసేసుకొని కలియబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనకు కొద్దిగా మళ్ళీ ఎన్నపూస, నెయ్యి అయితే అలా వదిలేసి చెక్క పౌడరు, లవంగం చెక్క పౌడరు ఇలా చల్లుకొని కొద్దిగా పైన కొత్తిమీర వేసేసుకొని ఎగరబెట్టుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టుకొని ఆ తర్వాత కింద మీద కలియబెట్టాలి. కలియబెడితే మంచి వాసనను ఎంత చక్కగా ఉంటుందండి. పలావ్ అంటే చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసేదండి. లైట్గా మసాలాలు వేసుకొని ఎక్కువ లేకుండా ఎక్కువ నెయ్యి వేసి మళ్ళీ పైన కూడా కొంత నెయ్యి వేసి అలా అదిమి పెట్టి పెడితే ఎంత చక్కగా, ఎంత తినాలన్నా కూడా తినాలని అనిపిస్తుంది. సూప్ లాగా చేస్తుంది అమ్మ చికెను. ఆ రోజుల్లో నాటుకోడీలండి, ఇప్పుడు నాటుకోడీలు అంటూ లేవు. ఉన్నాయేమో కానీ ఎక్కువ దొరకట్లేదు. అందరూ ఇదే తింటున్నారు. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు పచ్చడి లాస్ట్న తింటానండి నేను. ఇదిగోండి నేను ఈరోజు చేసుకున్నది.